Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ దఫా ఎందుకో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పాలనను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై పూర్తిగా గ్రిప్ కొరవడినట్లుంది. గతంలో ముఖ్యమంత్రిగా చూసిన చంద్రబాబుకు నేటి చంద్రబాబుకు చాలా తేడా ఉంది. ఈ మాట పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ను రాజకీయంగా బలహీనం చేయాలన్న ఆలోచన తప్ప పార్టీకి అండగా ఉన్నవారిని తమ వెంటనే ఉంచుకునే విషయంలో మాత్రం విఫలమవుతున్నారనిపిస్తోంది. అయితే చంద్రబాబుకు ఇది తెలియంది కాదు. వచ్చే ఎన్నికలలో ఇటు పవన్ కళ్యాణ్ మద్దతు, అటు బీజేపీ అండతో గెలుస్తామన్న ధీమాతోనే అలా వ్యవహరిస్తూ ఉండి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ వ్యవహారాన్ని సరిగ్గా ప్రభుత్వం డీల్ చేయలేకపోయింది. అనవసర తలనొప్పిని కొని తెచ్చుకున్నట్లయింది. ఆదిలోనే చర్యలకు దిగి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాయికృష్ణ వ్యవహారంలో ప్రధాన కారకులైన పోలీసులను సస్పెండ్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అలాగే ఈ విషయంలో అసలు నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చివరకు చంద్రబాబు రంగంలోకి దిగే వరకు చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. చివరకు సిట్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సంఘటన తెలిసిన వెంటనే సమర్థుడైన టీడీపీ నేతను ఆ కుటుంబం వద్దకు పంపి ఉంటే బాగుండేది. వంగవీటి రాధాకృష్ణ లాంటి నేతలైతే మరింత బాగుండేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. వంగవీటి రాధ వెళ్లి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 27% ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గంపై వైసీపీ కన్నేసిందని తెలుసు. పవన్ కళ్యాణ్ నుంచి ఆ వర్గాన్ని వేరు చేసే ప్రయత్నం చేస్తుందని తెలుసు. కానీ ప్రభుత్వం, పార్టీ కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య తీవ్రమైందన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. 2 ఏళ్లు పూర్తయింది. 3 ఏళ్లు మరింత కూటమి ప్రభుత్వానికి కీలకం. కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోకపోతే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. తస్మాత్ జాగ్రత్త అంటూ చెబుతున్నారు.